హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఫోన్పేది అప్డేట్ అయితే జరిగిందనమాట. సో లాస్ట్ టైం నుంచి మనకి రీసెంట్గా 2 days బ్యాక్ అప్డేట్ అయితే జరిగింది. సో మీకు అప్డేట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ ఫోన్పే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మీ ఫోన్పే యాప్ అనేది అప్డేట్ అయింది. సో ఈ అప్డేట్లో ఏంటంటే మనకి చాలా చేంజెస్ అయితే చేశారనమాట. మనకి ఇంతకుముందు కొన్ని ఆప్షన్స్ అనేవి స్క్రీన్ పైన చూపించేవి, ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వేరే చోటికి మూవ్ చేయడం అలా చేశారు. ఈ వీడియోలో ఏంటంటే నేను క్లియర్గా అప్డేటెడ్ ఫోన్పేని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో వన్స్ మీరు ఫోన్పే కనుక అప్డేట్ చేస్తుంటే మీ యాప్లో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ 1 by 1 అనేది చెప్తాను. ఇన్ కేస్ మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్గా మీరు ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వచ్చింది కదా. సో ఇక్కడ మీకు పైన మనీ ట్రాన్స్ఫర్స్ అని ఉంది కదా. లెట్స్ సే మీరు ఒక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీకు పైన 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏదైనా మొబైల్ నెంబర్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనీ అనేది అయితే సెండ్ చేయొచ్చు. అదే మీరు బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు 2 బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ ఉంది కదా. 2 బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సెల్ఫ్ అకౌంట్స్ అని ఉంటాయి, అదర్ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే అదర్ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ సెండ్ చేయాలనుకున్నారో ఆ అకౌంట్కి మనీ అనేది సెండ్ చేయండి. సో మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సో సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఒకే నెంబర్కి లేదా ఒకే నెంబర్కి 2-3 బ్యాంక్స్ కన్నా ఉంటే ఆ సెల్ఫ్ బ్యాంక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 6 అకౌంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నా అకౌంట్స్. సో ఈ విధంగా ఏంటంటే మన మొబైల్ నెంబర్కి కానీ బ్యాంక్కి కానీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మీ యూపీఐడీస్ అనమాట. మీ యూపీఐడీస్ అనేవి ఎన్ని ఉన్నాయి యాక్టివ్లో అనేది మీరు ఇక్కడ కింద ఎనీ యూపీఐడీ అని ఉంది కదా, ఇక్కడ యూపీఐడీస్ యూపీఐ నెంబర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మనీ ట్రాన్స్ఫర్ చేయడం దాని గురించి చెప్పాను. లెట్స్ సే ఇన్ కేస్ మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ చెక్ బ్యాలెన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోవాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు వేరే వాళ్ళకి పే చేయడం కానీ అంటే మొబైల్ నెంబర్ నుంచి కానీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీఛార్జ్. మనం ఏమన్నా మొబైల్ రీఛార్జెస్ ఏమన్నా చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ రీఛార్జ్ బిల్స్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం ఒక కేటగిరీ లాగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏదైనా రీఛార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ పే చేయాలి అంటే రీఛార్జ్ బిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకొని రీఛార్జ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అదే మీరు కనుక ట్రైన్ టికెట్స్ కానీ లేదా ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ట్రావెల్ అండ్ స్టేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, బస్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ రెస్పెక్టివ్ యాప్కి అయితే వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి అంటే మీకు లోన్స్ కావాలి అంటే ఇక్కడ మీరు లోన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్ లోన్ కానీ లేదా హోమ్ లోన్ కానీ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇంకా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే కేటగిరీ ఉంది కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కేటగిరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఈ విధంగా ఫండ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైనా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో మనకి మేజర్గా యూఐ అయితే చేంజ్ అయింది. ఇంతకుముందు మనకి చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఈ చేంజెస్ వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. యూజర్ అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి. సో అదే మీరు మీ యొక్క వ్యాలెట్ని చూసుకోవాలి అంటే మీరు కిందకి వెళ్ళేసి మేనేజ్ పేమెంట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వ్యాలెట్, యూపీఐ లైట్ అండ్ మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, ఆటోపే అవన్నీ మీకు ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు గిఫ్ట్ కార్డ్ కూడా ఉంటుంది అండ్ యూపీఐ సెట్టింగ్స్ అనేవి మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. నేను దీనికి ఒకసారి డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొత్తము ఎక్కడెక్కడ ఏమున్నాయనే డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్లో ఏంటంటే మీకు యూపీఐ మీ బ్యాంక్ అకౌంట్స్ యూపీఐ కార్డ్స్ కానీ లేదా క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డ్స్ కానీ మీరు ఏవైతే యాడ్ చేసి ఉంటారో ఆ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు ఆటో ఎస్ఐపిని స్టాప్ చేసుకోవాలన్నా ఇక్కడైతే స్టాప్ చేసుకోవచ్చు.
సో ఇవన్నమాట అంటే బేసిక్గా మనకు కావాల్సిన డీటెయిల్స్ అండ్ మిగిలినవి మీకు రివార్డ్స్ ఇవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. అండ్ మీరు ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు లాంగ్వేజ్ పేమెంట్స్ ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం క్యూఆర్ కోడ్ కావాలి అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం అప్డేటెడ్ ఫోన్పేని మనీ సెండ్ చేసిన మనీ ట్రాన్స్ఫర్ చేసిన ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకున్నా కదా ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. నేను ఇంకా క్లియర్గా ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తాను. వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.